హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య టీవీ. తెలంగాణలో మధ్యాహ్నం పూట చేపలది కూర పెడుతున్నారని మనకు తెలుస్తుంది. నిన్న న్యూస్లో వచ్చింది. దాని గురించి మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ హలో అండి. అది తెలంగాణలో మధ్యాహ్నం పూట చేపల పులుసు పెడుతున్నారని అంటున్నారు. చాలా వరకు ఫుడ్ పాయిజన్స్ అవుతాయని ఇవన్నీ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. నిన్న కూడా చూసాం అనుకోండి ఎక్కడో అయ్యిందని. దాని గురించి ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి విద్య నేర్చుకునేటువంటి స్కూళ్ళల్లో చదువుకునేటువంటి వారికి ప్రోత్సాహంగా ఉండాలి. ప్లస్ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఎదిగే దశలో అంటే 6th ఇయర్ నుంచి వాస్తవానికి పుట్టిన కానీ చదువుకోవచ్చు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పేదరికం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పౌష్టికాహారం లేకపోవడం కానీ లేదా అసలు అన్నమే పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ ఇంకొకటి వీళ్ళు అంటే తల్లిదండ్రులు పనికి వెళ్తారు, వీళ్ళు చదువుకోవడానికి వెళ్తే వాళ్ళ భోజనం ఎట్లా అని ఒక సమస్య రకరకాల సమస్యల దృష్ట్యా ఏం చేసిందని ప్రభుత్వం చదువుకునే వారికి ప్రోత్సాహం ఉండాలి, ఫస్ట్ వాటికి బలవంతమైన పోషకాలు ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ స్కూళ్ళల్లో ఈ మధ్యాహ్నం భోజన పథకం కానీ లేదా హాస్టల్ వసతి ఇస్తూ అక్కడే భోజన వసతి కానీ ఏర్పాటు జరిగింది. చేస్తూనే ఈ ఎదిగే పిల్లల కోసం ఒక పౌష్టికరమైన ఆహారం మెన్యూ తయారు చేసింది. ఇదంతా కూడా ఈరోజు జరిగింది, నిన్న వచ్చినటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కదా, అంతకుముందు ప్రభుత్వాలలో కూడా ఉంది. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పులు కానీ ఆ పథకాల మీద శ్రద్ధ కానీ వ్యక్తిగత శ్రద్ధ పెట్టడంతో ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పిల్లల్లో ఉన్నటువంటి విద్యా విధానంలో వసతుల విషయంలో చాలా శ్రద్ధ పెడుతూ గురుకులాలు కూడా ప్రారంభించింది. ఈ గురుకులాల్లో కానీ లేదా ఈ భోజన పథకాల విషయంలో కానీ ఎక్కడ ఉన్నా కూడా పెట్టే ఆహార పదార్థాల్లో పూర్తి స్థాయి నాణ్యత ఉన్నట్టు దాంతోపాటు మౌలికమైనటువంటి పోషక పదార్థాలు వచ్చేలాంటి మెన్యూ తయారు జరిగింది. ఇదంతా నిపుణుల కమిటీ సూచనల మేరకు చేస్తూ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఎంతైనా ఖర్చు పెట్టుకుని తినంటే స్తోమత విధానం వేరు. కానీ మరి ప్రభుత్వం అన్నప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక మానిటరింగ్ ఫండింగ్ ఉంటుంది, ఎంత మేరకు పెట్టగలుగుతారు. గతంలో ప్రభుత్వాలు చూసాం దొడ్డు బియ్యం అంటే నాసీ రకం బియ్యం అని చెప్పలేకుండా నాణ్యత ధర విషయంలో దిగుమతి శ్రేణిటువంటి దొడ్డు రకం బియ్యంతో భోజన వసతులు ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంట్లో మనం ఏవైతే తింటున్నామో ప్రభుత్వ హాస్టల్లో కూడా అదే రకం భోజనం పెడతానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం అంటే మనం ఏవైతే అంటే ఉన్నత స్థాయి వర్గాలు ఏదైతే తింటున్నారో సన్న బియ్యం, సో ఆ తరహా బియ్యాలతో అన్నం పెట్టడం అనేది అవుతుంది. దాంతోపాటు వారానికి ఎగ్స్, చికెను ఇవి మాత్రం ఇంతవరకు ఉన్నట్టు మెనూలో ఉంది. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానం ఏంటంటే మత్స్యశాఖ ద్వారా ఈ స్కూల్లో ఈ హాస్టల్ పిల్లలకు చేపల కూర కూడా వసతి ఇవ్వాలి. దానికి వారానికి 1 రోజు రావాలా 2 రోజులు రావాలంటే ఎలాంటి చేపలు పెట్టాలి, ఇంకా కసరత్తు చేయడం జరుగుతున్న ఒక వార్త మనం చదివాం. ఇదంతా కూడా ఒకవేళ నిజంగా ఇదైతే ఆహ్వానించదగిన విషయం. ఎందుకంటే రాజకీయ ఒక సీజనే పెడతారంటారా? అది మనం చెప్తా, అది కూడా అంటుంది. బహుశా సీజన్లో అవైలబుల్ వీక్లీ ట్వైస్ వస్తుండొచ్చు, లేదా మంత్లీ ట్వైస్ వస్తుండొచ్చు. ఆ సీజన్లో సింగిల్స్ పెడుతుండొచ్చు, సీజనలిజం పెడుతుండవచ్చు. అదే కసరత్తు చేస్తుంది. అదే విధంగా ఈ రోజుకైతే ఉంటుంది. లేదా చెరువు కానీ నది ప్రవాహం కానీ పరిసర ప్రాంతాల్లో చేపలు ఈజీగా దొరుకుతుంది. ఈ చెరువులకు నదికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎలా ఫెసిలిటీ చేయాలి. మేము స్టాక్ ఉండే ఐటమ్ కాదు కదా చేపలు, ఏదైనా సరే 1 day or 1.5 day తోటి కొంచెం అలైవ్నెస్ పోతుంది. సో ఆ లోపలిని ఎట్లా చేయాలి, నాణ్యత ఎలా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ లేదా ఉన్నత స్థాయి అధికారులు మనసులో ఉన్న శ్రద్ధ కింది స్థాయి వరకు ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ అంకితమో కింది స్థాయిలో ఉన్నటువంటి వార్డెన్ సిబ్బంది కానీ లేదా అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల వాళ్ళకు శ్రద్ధలు పంపిస్తే దీన్ని ఎట్లా మానిటరింగ్ చేయాలి, ఎట్లా జవాబుదారం చేయాలి. ఇక్కడ ఏంటంటే 1 కిలో చేపలు పంపిస్తే ఎట్లా మిస్యూజ్ అవుతాయి మనకు తెలుసు. మిస్యూజ్ అవ్వడంలో హాస్టల్లో ఎగ్స్ కూడా తీసుకోపోవడం, వార్డుల విషయంలో కానీ అంగన్వాడీ విషయంలో కానీ చాలాసార్లు మనం పేపర్లో చదువుతున్న దృష్టిలోకి వస్తుంది. ఈ స్కీమ్లకు దూరంగా ఉండేటట్టు ఎట్లా మానిటరింగ్ చేయాలి, ఎలా వాళ్ళు సప్లై చేయాలి. వాళ్ళు సప్లై చేయడం అంటే మన మార్కెట్ మనకు వెళ్ళినప్పుడు డైరెక్ట్ కొనుక్కుంటే తక్కువ పడుతుంది. కానీ మరి ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయి నుంచో కేంద్ర స్థాయి నుంచో అది కింది స్థాయికి చేపలు రవాణా చేయాలని మనం ఖర్చుతో ఉన్న పని, ప్లస్ నిల్వ చేయడం ఇదంతా కూడా ప్రాసెస్. సో దీన్ని ఎలా మానిటరింగ్ చేయాలని అసలు చేస్తుంది. బహుశా ఇలాంటిది ఏదైనా జరిగితే పిల్లలకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇవన్నీ ఎలక్షన్స్ గురించి ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అల్టిమేట్లీ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అల్టిమేట్ ఏం చేసినా ఆ ఎన్నికల్లో లాభం కోసం చూస్తుంటాయి. లేదా
ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు అది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది బహుశా. కాకపోతే ఏంటంటే ఎన్నికల కోసమే పెడుతున్నారంటే మనం దాన్ని అనలేదు. శ్రద్ధ, వ్యక్తిగత శ్రద్ధ. ఈ సంవత్సరాల నుంచి లేని ఒకేసారి మీరు ఒకసారి కేసీఆర్ వచ్చిన తర్వాత చూస్తే కులవృత్తుల వారిగా ఇది ముఖ్యంగా మనకు చేపల పెంపకం కానీ గొర్రెల పెంపకం పథకం కానీ ముఖ్యంగా ఈ మత్స్య కూడా ఇప్పుడైతే ఫస్ట్ తను కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 2014 అధికారులు చేపట్టి కొత్తలో మొదటిసారి ప్రవేశపెట్టినట్టే కాకతీయ మిషన్ కాకతీయ పెట్టేసి చెరువులన్నీ కూడా పునర్వైభవం చేస్తూ ప్రతి చెరువు కూడా తోడికలు తీసేసి కట్టలు నిర్మాణం చేసేసి ఎక్కడైతే చేపల పెంపకానికి అవకాశం ఉంటుందో మత్స్యకారుల ద్వారా ప్రోత్సహించి ప్రాంతీయ మత్స్యకారుల వృత్తిలో ఉన్న వారికి సహకారంగా ఉంటూ దాంట్లో సహకార సంఘాలు పెట్టి గ్రామీణ స్థాయిలో కూడా చేపల పెంపకాన్ని ఒక ఉద్యోగంగా చేపట్టాడు. ఇది స్వయం గొర్రెల పెంపకం కూడా అలాగే చేశాడు. ఇప్పుడు చూస్తే గొర్రెల పెంపకం విషయంలో చూస్తే భారతదేశంలోనే అత్యధికంగా ముందున్న స్థానం గొర్రెల పెంపకంలో కానీ ఈ పశుపాడి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ కులవృత్తుల వాళ్ళగా చేస్తూ సమృద్ధిగా ముందుకు తీసుకొచ్చింది. ఈ సమృద్ధి పంటను ఎలా వాడుకోవాలో చూస్తున్నాడు. అదే మూడు అన్నట్టు ఎన్నికల ముందు కాబట్టి ఎప్పుడు 2014 చేపల కూర పెట్టినట్టు చేపలు లేవు. మత్స్య శాఖను పెంచడం ద్వారా పెంచిన పంటలు మళ్ళీ ఇక్కడ వినియోగించినట్టు ఆ వినియోగం కూడా భవిష్యత్తులో రాబోయే తరం నుండి పౌరులు ఉన్నట్టు విద్యార్థులకు పోషకాహారం కొంచెం మనం ఆహ్వానిద్దాం. అది కాకుండా మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయే సరిగ్గా చూడట్లేదు, ఇప్పుడు లేదు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అంటున్నారు ప్రజలు. నేను కూడా చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఉన్నత పదవిలో అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి శ్రద్ధ, అంకితభావం కింది స్థాయిలో కూడా ఉండాలి. కొన్ని సందర్భంలో ఇంకా మనం చూస్తుంది మీరు అన్నది పలానా ఒక జిల్లాలో కానీ పలానా మండలం కానీ జరిగి ఉండవచ్చు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ 33 జిల్లాల్లో అన్నింటిలో ఒక్కసారి జరగట్లేదు కదా. ఎక్కడ ఒకరు లేదా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంకిత భావం కానీ శ్రద్ధ లేనటువంటి మనం ఇక్కడ చూసుకున్న వార్డులు కానీ ఇంకా ఇతర సిబ్బంది కానీ వాళ్ళలో ఉన్నటువంటి అంకిత భావనితనం కానీ స్వార్థం వల్ల కొన్ని అవగాహన జరుగుతుంటాయి, నిర్లక్ష్యం వల్ల జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ దానికి ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీస్ అయితే కలెక్టర్ విధానం కానీ ఎప్పటికప్పుడు సిబ్బందితో చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే 100% ఎక్కడ న్యాయం జరగాలని ఉండదు, న్యాయం చేయాలి కూడా. ఎందుకంటే ఈ మిషన్ అంతా కూడా ఒక్కటి చేసే పని కాదు కదా, అందరూ కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది. దీంట్లో ఒక కేసీఆర్ సీఎం కూర్చొని చేస్తే పని అవ్వదు కాబట్టి కింది స్థాయిలో కూడా అదే కేసీఆర్లో ఆలోచించగలిగితే ఆ అంకిత బాగుంది. కేసీఆర్లో కాదు ఎవరు పంపించినా కూడా పిల్లలకు ఆహారం టైం ఉండాలని శ్రద్ధ వీళ్ళకు ఉండాలి, నాణ్యతగా శుభ్రంగా అడగాలని ఆలకున్నారు కదా. అక్కడ ఉండే వార్డెన్ కానీ అక్కడ సిబ్బంది కానీ పిల్లలకు సపరిశుభ్రంగా పెట్టాలన్న భావన వాళ్ళకుంటే దానికి మానిటరింగ్ అవసరం ఎందుకు. అక్కడక్కడ అలాంటి వ్యక్తుల అవగాహన లోపం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటుంది. సో ఏదన్నా సరే పిల్లలకు భవిష్యత్తు రేపటి పౌరులైనటువంటి వాళ్ళకు పౌష్టికాహారం పెట్టే ప్రయత్నం చేయడానికి ఆహ్వానం. ఒకప్పుడు మీద ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం బాగా డెవలప్ అయింది. ఒకవైపు ఈ కూడా వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ బడికి రిటర్న్ రావడానికి కానీ బడి డ్రాపింగ్ శ్రద్ధ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ పిల్లల్లో కూడా అంటే అక్కడ గ్రామీణ స్థాయిలో కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచన తత్వం మారింది. ఎందుకంటే ఈవెంట్స్ పేదవాడే కాదు, ఈవెంట్స్ అంటే మనం వాళ్ళని అనడం కానీ చెత్త ఎన్నుకుని చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో పంపించకుండా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. ఎందుకంటే పిల్లలకు ప్రైవేట్ స్కూల్ అయితే శ్రద్ధగా ఉంటున్నారు, అయితే ఇంగ్లీష్ మీడియం రేపు కాంపిటీషన్లో కానీ రేపు సాఫ్ట్వేర్ అవ్వడం కోసం కానీ ప్రైవేట్ స్కూల్లో శ్రద్ధ పెడుతున్నారు. అయినప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రవేశపెట్టడం, అలా పెట్టినప్పుడు మన తెలుగులో ప్రభుత్వమే చంపేస్తున్న విమర్శలు కావాలి. ఇదంతా కూడా పార్శ్వకోణం అంటే ఇది ఎంత ఆహ్వానించదగిందో దాని తగ్గటువంటి పరిణామాలు కూడా విమర్శలు వస్తూనే ఉంటుంది. ఇక్కడ చేసే పదవిలో ఉన్న వారికి విమర్శలు కామన్ కాబట్టి ఏదైనా సరే ప్రయత్నం చేస్తున్నారు, మంచి ఫలితాలు రావాలి. థ్యాంక్ యూ సార్.